నమస్తే. బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. ఓకే, నామినేషన్ జరిగాయి కదా, తనుజ వర్సెస్ ఆయిషా, ఎలా అనిపించింది? బాగుందండి. అంటే తను ఎవరు ఇష్టం ఫేవరెట్? ఫేవరెట్ అయితే ప్రస్తుతానికి మానేది. ఎందుకేమండి? అంటే ఎప్పటి నుంచో తెలుసు. ఒకటి, తను బాగా యాక్టివేట్ బాగా చేస్తాడు. ఒకటి, స్వార్థం లేకుండా చేస్తాడు. నిన్న నేను ఆయిషా వచ్చి వీడియోని టార్గెట్ చేసింది కదా, ఎట్లా అనిపించింది? అది అంటే ఆ సెకండ్ లో ఆమెకు అనిపించింది, అలా చేసింది. అది నేను చెప్పలేదు. అలాగే నిన్న తనుజ వర్సెస్ రీతు, రీతుని టార్గెట్ చేసింది కదా, ఎట్లా అనిపించింది? ఆయిషా అంటే రీతు స్టార్టింగ్ నుంచి ఆడుతుంది. ఆయిషా అంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చింది కాబట్టి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది నాకు. ఆయిషా అంటే లవ్ ట్రాక్ ఉందంటుంది రీతుకి. అదేం లేదు లేదు. ఎందుకంటే అక్కడ బాండ్లెస్ బట్టి అక్కడ ఆట ఆడాలి కాబట్టి అలా ఆడుతున్నారు. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఇంత ముందు బిగ్ బాస్ అన్ని చూసాం కానీ లవ్ అంటున్నారు. అవి లవ్ కాదు. బయటకు వచ్చిన తర్వాత కామన్, ఎవరి జీవితం వాళ్ళదే. ఆయిషా పేరా అన్పేరా మాట్లాడుతున్నారు రీతు గురించి? ఆయిషా కరెక్ట్గా మాట్లాడింది లేదా రీతు గురించి? ఆయిషా అంటే ఆమెకి నచ్చినట్టు ఆమె సైడ్ నుంచి చూస్తే అది కరెక్ట్ మాట్లాడింది. రీతు అంటే స్టార్టింగ్ నుంచి ఉంది కదా, ఆమె సైడ్ నుంచి ఆవిడ అలా మాట్లాడుతుంది. అలాగే ఇమానిలకి తనుజకు గొడవైంది, సో తను సేవ్ చేయలేదని చెప్పి చేయమని. అంటే ఇమానిల్ ఏమనుకుంటున్నాడంటే, అంటే వైల్డ్ కార్డు పీపుల్స్ వచ్చారు కాబట్టి నన్ను పక్కన పెట్టావని అనుకుంటున్నాడు. ఏం పెట్టలేదు. అంటే గేమ్ అలా ఆడాలి కాబట్టి గేమ్ ఆడుతున్నారు వాళ్ళది.